లండన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సౌత్ ఈస్ట్ లండన్లోని సర్రీ క్వేస్ ప్రాంతంలో గల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రతకు దట్టమైన నల్లటి పొగలు, మంటలు ఎగసిపడ్డాయి. ఈ పొగ లండన్ నగరం అంతా వ్యాపించడంతో స్థానిక ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ల్యాండ్మన్ వేలోని సదరు రీసైక్లింగ్ కేంద్రంలో 50 టన్నుల గృహ వ్యర్థాలకు ఈ మంటలు కాస్త అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే లండన్ ఫైర్ బ్రిగేడ్కు చెందిన 15 ఫైర్ ఇంజన్లు, 100 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇక ప్రమాదం జరిగిన ప్లాంట్ ప్రధాన రైల్వే ట్రాక్ ఆనుకుని ఉండడంతో లండన్ బ్రిడ్జ్, చారింగ్ క్రాస్, కార్నర్ స్ట్రీట్ స్టేషన్ల మీదుగా ప్రయాణించాల్సిన అనేక రైలు సర్వీసులను అక్కడ అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రమాద స్థలం నుంచి విపరీతంగా పొగ వెలువడుతున్నందువల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్ల తలుపులు, కిటికీలను పూర్తిగా మూసి ఉంచాలని అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఇక అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు. ఈ రీసైక్లింగ్ ప్లాంట్ లో గత జూన్ నెలలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదమే సంభవించింది. తాజా ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలపై లండన్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.